రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్ సెగ్మెంట్ లో మీరు పైనాపిల్ హల్వా చేయబోతున్నారు. అవునండి. పైనాపిల్ తో హల్వా అంటే మనకి పులుపులుగా వస్తుందా లేకపోతే స్వీట్ గానే ఉంటుందా? కొంచెం స్వీట్ గా కొంచెం పులుపుగా రెండు యాడ్ అయి ఉంటాయండి. యాడ్ అయి ఉంటాయి డిఫరెంట్ గా. జనరల్ గా మనం చేసుకునే హల్వా కన్నా కొంచెం వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? తప్పకుండా. ఓకే, పైనాపిల్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పైనాపిల్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. పైనాపిల్ హల్వా. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకున్నామండి. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకుని, సో జీడిపప్పు, బాదం, కిస్మిస్. సో ఇది కొంచెం మనకు దూరగా వేగాలి. ఓకే, అంటే మనకి ఇంకా హల్వాలో మనకి అది కొంచెం బాగా జీడిపప్పులు అవన్నీ నెయ్యిలో ఫ్రై అయితేనే మనకి ఆ టేస్ట్. బాగుంటుంది తినేప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, యా. సో వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇదే ప్యాన్లో బొంబాయి రవ్వ. సో ఇది కొంచెం వేయించుకోవాలండి. ఆ నెయ్యిలో వేయించుకుంటే బొంబాయి రవ్వ ఒక మంచి కమ్మదనం ఇస్తుంది కదా. అవునండి. ఆ స్మెల్ అది కూడా మనకు చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో అలాగే మెయిన్ టైం ఏంటంటే ఇక్కడ మనం పైనాపిల్ ముక్కలు తీసుకున్నాం కదా. అవును. సో వాటిని పైనాపిల్ ముక్కలు కొన్నింటిని మన పక్క నుంచి మిగతాది ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే, సో మీరు పైనాపిల్ జస్ట్ అలా డ్రైగా పేస్ట్ చేసేసారా? ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు, ఫుల్గా వాటర్ అంటే ఉడికించడం కానీ ఏం చేయలేదు, అవసరం లేదు. డైరెక్ట్ గా జస్ట్ ఒక పల్ప్ లాగా చేశారు. అవునండి. సో ఇది కొంచెం వేగాల రాజు గారు, సరిపోతుందా? అంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. సో మనకు కొంచెం అది ఉడకడానికి టైం పడుతుంది కదా. ఓకే, సో ఇది కొంచెం ఉడికి మనకు దగ్గరికి రావాలండి. ఓకే ఓకే అండి. ఇలా కంప్లీట్ దగ్గర పడిపోతుందా రాజు గారు? అవునండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో పైనాపిల్ చేసుకున్నాం కదా. అవును. అలాగే సరిపడా పంచదార. అంటే మనకు పైనాపిల్ ఎంత స్వీట్ గా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరీ పుల్లగా ఉండేది తీసుకోకుండా మనం కొంచెం స్వీట్ పైనాపిల్ తీసుకుంటే బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా పైనాపిల్ జామ్ లాగా అనిపిస్తుంది. మీరు ఆ షుగర్ వేసి అది చేసేసరికి ఆ ఫ్లేవర్ అలాగే తెలుస్తుంది. ఓకే, కొంచెం దగ్గరికి రావాలి మనకు. ఆ ఉండలు అవి లేకుండా మనం బాగా కలిపేసుకోవాలి కదా. ఓకే, యా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కొన్ని ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదండి, పైనాపిల్ ముక్కలు. సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. నైస్. సో ఏంటంటే మనం హల్వా తినేప్పుడు అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకే, రెడీ అండి. రెడీ. వావ్, స్మెల్ బాగా తెలుస్తుంది కదా. చాలా బాగా తెలుస్తుంది. గుమగుమలు అంటే ఆ పైనాపిల్ ఫ్లేవర్ మొత్తం తెలుస్తుంది బాగా. సో ఈ స్వీట్ ఎప్పుడన్నా మనం ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు మంచిగా చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. వెరైటీగా ఉంది, ఫాస్ట్గా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇష్టం ఉన్న వాళ్ళు అంటే కొంచెం నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. పైనాపిల్ ఎసెన్స్ అంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ తెలియాలనుకుంటే మనం ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైనాపిల్. ఓకే, సో ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. వావ్. ఓకే, పైనాపిల్ హల్వా రెడీ అండి. చూడడానికి చాలా బాగుంది రాజు గారు, కానీ టేస్ట్ చూడాలంటే ముందుగా మీరు కార్వింగ్ కూడా చూపించాలి. తప్పకుండా. సో వాటర్ మెలాన్ స్వాన్ చేస్తున్నాను, డ్రా చేస్తున్నాను ఓకే స్కిన్ పైన. సో లోపల మొత్తం రెడ్ డిష్ లో వస్తుంది కాబట్టి మనకి స్వాన్ కూడా రెడ్ డిష్ గా వస్తుంది. అక్కడ ఓన్లీ డార్క్ లో ఇస్తున్నాను, సైడ్ లో మనం కొంచెం స్కిన్ తీసేస్తే ఆ వైట్ మధ్యలో స్వాన్ డార్క్ కలర్ లో బాగా కనిపిస్తుంది. ఓ ఫైన్. ఓకే, మీరు చూస్తే తెలిసిపోతుంది. సో దీనికి కొంచెం డ్రాయింగ్ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా వస్తుంది. ఓకే, సో దీనిపైన మనం డ్రా చేసుకోవాలి నైఫ్తో.
నెక్, ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే ఈజీగా చేసేస్తారు. ఈజీగా. ఓకే, వింగ్ అండి. యా. ఇక్కడ నుంచి టైల్. సో ఇక్కడ బీక్ వేస్తున్నాను. అలాగే చిన్న క్రౌన్లో ఇక్కడ వావ్, పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ మొత్తం. ఈ మధ్యలో గ్యాప్ కూడా తీసేస్తాను. ఓకే, సూపర్, చాలా బాగుంది రాజు గారు. సో ఇప్పుడు ఇంకొంచెం స్పేస్ చేస్తున్నాను. సో అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది, కొంచెం ఎలివేట్ అవుతుంది చక్కగా. ఎస్. సో నేను ఎంత రాంగ్ గెస్ చేశాను, రెడ్డిష్ కలర్లో ఉంటుంది స్వాన్ అని. మీరు గీసాక తెలిసింది అది అంటే మొత్తం. మనం లోపల ఫ్లెష్ పెయింట్ చేసుకుంటే మీరు అన్నట్టుగా రెడ్డిష్ కలర్లో వస్తుంది. సో ఇక్కడ నేను స్కిన్ పెయింట్ తీసుకున్నాను కదా, సో మనకు ఆ స్కిన్ కలర్లోనే వస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ గ్రూవర్తో అండి డీటెయిల్ చేస్తున్నాను. ఓకే. ఓకే, అసలు దాంతో షేపే మారిపోయింది, లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎస్. సో ఇక్కడ జస్ట్ ఇలా లైన్స్ వేస్తున్నాం. ఓకే. సో క్రోన్ కూడా కొంచెం ఇలా ఎడ్జెస్ యా. ఐ దగ్గర ఇలా పీల్ చేస్తున్నాం. ఓకే, స్వాన్ రెడీ అండి. వెరీ నైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ స్వాన్ చూడ్డానికి చాలా బాగుంటుంది. సో అలాగే చేశారు కరెక్ట్గా. థ్యాంక్ యూ. సో నేను అన్నట్టు గ్రూవర్తో చేసిన ఈ ఏరియా Details చాలా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. వెరీ నైస్ రాజ్ గారు. ఓకే, పైనాపిల్ హల్వా విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీగా ఉందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పైనాపిల్ హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా పైనాపిల్ ముక్కలను కొన్నింటిని పక్కన ఉంచి మిగతావి పేస్ట్గా చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో బొంబాయి రవ్వ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పైనాపిల్ పేస్ట్, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ హల్వా రెడీ.